పాకిస్తాన్ పై మరోసారి టీటీపీ బిగ్ అటాక్ చేసింది. దాడి వీడియోను విడుదల చేసింది టీటీపీ. బాంబులతో తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ విరుచుకుపడ్డట్టుగా ఆ వీడియోలో అర్థమవుతుంది. ఇప్పటికే గతంలో చాలాసార్లు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ దాడులు చేసింది. ఈసారి తాజాగా సౌత్ వజీరిస్తాన్లోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై ఈ దాడి జరిగింది. అర్ధరాత్రి సైలెంట్గా టీటీపీ ఆపరేషన్ చేసింది. కనీసం 25 మంది పాకిస్తాన్ జవాన్లు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. తొలుత బాంబులతో దాడి చేసింది టీటీపీ. తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి ఎదురుదాడి జరిగింది. పాకిస్తాన్ సైనికుల్ని టార్గెట్ చేసి మరీ కాల్చి చంపారు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్లు. పాకిస్తాన్ డ్రోన్ను కూడా కూల్చివేసింది టీటీపీ. దాడి వీడియోను టీటీపీ విడుదల చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా తాజా దృశ్యాలు. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ విడుదల చేసిన తాజా దృశ్యాలు ఇవి. పాకిస్తాన్ ఆర్మీపై వాళ్ళు చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. పాకిస్తాన్ సైనికుల్ని టార్గెట్ చేసి మరీ కాల్చి చంపింది. పాకిస్తాన్ డ్రోన్ను కూడా టీటీపీ కూల్చివేసింది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నిన్న సౌత్ వజీరిస్తాన్లోని బోర్డర్స్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా జరిగిన దాడిలో 25 మంది పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చినట్టుగా టీటీపీ ప్రకటించుకుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ అవి. డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఇవన్నీ కూడా తాజా దృశ్యాలు. పాకిస్తాన్ సైన్యంపై జరిగిన ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లుగా తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించింది. తమ సైనికులు దక్షిణ వజీరిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా పాకిస్తాన్ సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నారని టీటీపీ చెబుతోంది. ఈ దాడిలో 25 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు, 8 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి ఈ దాడి తాము చేసినట్లుగా టీటీపీ చెబుతోంది. అయితే దీనిని పాకిస్తాన్ సైన్యం లేదా ఇతర మూలాలు ఏవి ధృవీకరించడం లేదు. వాయిస్ ఆఫ్ ఖొరాసన్ మంగళవారం టీటీపీ ప్రకటన దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. దాడిలో టీటీపీ నిన్న రాత్రి దక్షిణ వజీరిస్తాన్లోని పాకిస్తాన్ సైనిక పోస్టుపై అటాక్ చేసినట్టుగా చెప్తున్నారు. దాడి సమయంలో పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్ ధ్వంసం చేయబడింది. అలాగే 25 మంది సైనికులు మరణించారు. పాకిస్తాన్ ఆర్మీ పోస్టును కూడా తాము స్వాధీనం చేసుకున్నట్లుగా టీటీపీ చెప్తోంది. దక్షిణ వజీరిస్తాన్లోని తాము జరిపిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఇదిగో ఓ బాక్స్లో డ్రోన్ను కూడా కూల్చివేసిన దృశ్యాలు చూస్తున్నాం మనము. ఆ రెడ్ మార్క్ ఉంది, అదే డ్రోన్. పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్ను కూల్చివేసినట్టుగా టీటీపీ చెప్తుంది. ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తుంది. మరోవైపు ఇక్కడ దక్షిణ వజీరిస్తాన్లోని పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్ట్పై జరిపిన దాడిలో ఏ రకంగా పేలుళ్లు సంభవిస్తున్నాయో చూడొచ్చు. ఆ చెక్ పోస్ట్పై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నది. అలాగే 25 మంది పాకిస్తాన్ సైనికుల్ని కూడా హతమార్చినట్టుగా టీటీపీ చెప్తోంది. దానికి సంబంధించిన వీడియోలు విడుదల చేసింది. తాజా దృశ్యాలవి. నిన్న రాత్రి సోమవారం రాత్రి దక్షిణ వజీరిస్తాన్లోని పాకిస్తాన్ ఆర్మీ చెక్పోస్టులపై తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తూ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించుకుంది. తమ సైనికులు సౌత్ వజీరిస్తాన్ అలాగే ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్ సైనిక శిబిరాల్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా చెప్తోంది. ఇక దీనిని పాకిస్తాన్ సైన్యం లేదా ఇతర మూలాలు ఇంకా ధృవీకరించలేదు. కానీ తాజాగా పాకిస్తాన్ సైన్యం ఈ దాడి చేసినట్టు ఒప్పుకుని చూస్తున్నారుగా ఎంత భారీ పేలుడు సంభవించిందో. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ చేసిన దాడిలో దాదాపు 25 మంది పాకిస్తాన్ సైనికులు మట్టుబెట్టబడ్డారు. వీళ్ళంతా కూడా టీటీపీ దాడిలో మృతి చెందినట్టుగా ఆ వీడియోను విడుదల చేసింది టీటీపీ. తాజాగా దానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ చూస్తున్నాం. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఆ గ్రూప్కు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యంపై టీటీపీ దాడి చేసిందని ఈ వాదన వస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో టీటీపీతో చర్చలు జరపదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘన్ తాలిబాన్లతో మాత్రమే చర్చలు జరుపుతుందంటూ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా టీటీపీ రెచ్చిపోయింది. చాలా కాలంగా పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ గ్రూపు పాకిస్తాన్కు ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద సమస్యలను సృష్టిస్తోంది. టీటీపీ పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు మూలంగా ఉంది. పాకిస్తాన్ తెహ్రీకి తాలిబాన్ కాబూల్ ఆశ్రయం కల్పిస్తుందంటూ చాలా కోపంగా ఆరోపిస్తుంది, చాలా కాలంగా చెప్తోంది. దీంతో మొన్న మధ్య ఇరు దేశాల మధ్య యుద్ధం కూడా జరిగింది. చాలామంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ అలాగే టీటీపీ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటీవల టీటీపీ చీఫ్ ముఫ్తీ నూర్ వలీ మసూద్ను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేసింది. ఈ దాడులు ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ మధ్య తీవ్ర సైనిక సంఘర్షణకు దారితీశాయి.
దీని తర్వాత మసూద్ తాను బతికే ఉన్నట్టుగా పాకిస్తాన్ సైన్యానికి గుణపాఠం నేర్పుతానంటూ ప్రతిజ్ఞ చేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. తాజాగా ఆ యుద్ధం ముగిసిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మళ్ళీ టీటీపీ ఏకంగా దాడులకు పాల్గొంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఆ చెక్ పోస్ట్ దగ్గర కొంతమంది టీటీపీ మనుషులు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ ఆ చెక్ పోస్ట్పై దాడి చేసి వాళ్ళపై బాంబుల వర్షం కురిపిస్తున్న తర్వాత అక్కడ కొంతమంది మనుషులు కూడా కనపడుతున్నారు. ఆ నైట్ విజన్ విజువల్స్ అవన్నీ కూడా ఖైబర్ పఖ్తుంఖ్వా సౌత్ వజీరిస్తాన్లోని పాకిస్తాన్ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర జరిగిన దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ఒకసారి డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నాం మనము. దానికి సంబంధించిన దృశ్యాలు అవి పాకిస్తాన్ సైన్యంపై టీటీపీ జరుపుతున్న దాడులకు సంబంధించిన దృశ్యాలు. అయితే టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై నుంచి పాకిస్తాన్పై దాడులకు పూనుకుంటుందంటూ ఆరోపిస్తూ మొన్న 9వ తారీఖున ఈ దాడులు మొదలుపెట్టింది. ఎయిర్ స్ట్రైక్ చేసింది, వైమానిక దాడులు చేసింది. పాక్టికా ప్రావిన్స్తో పాటు చమన్ చెక్ పోస్ట్ దగ్గర, అలాగే కాబుల్ పరిసర ప్రాంతాల్లో కూడా దాడులు చేసి అక్కడ చీఫ్ ఎవరైతే టీటీపీ చీఫ్ ఉన్నాడో మసూద్ లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినైతే ఆ దాడుల నుంచి మసూద్ తప్పించుకున్నాడు. కానీ తర్వాత పాకిస్తాన్కు గుణపాఠం చెప్తానంటూ అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. తర్వాత యుద్ధం కొనసాగింది పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ మధ్య. తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. తెలిసిందే మీకు, యుద్ధంలో చాలా తీవ్ర నష్టమే చోటు చేసుకుంది రెండు వైపులా. తర్వాత ఖతర్ అలాగే టర్కీ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. తర్వాత తాజాగా పరిస్థితి సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో టీటీపీ మళ్ళీ పాకిస్తాన్ సైన్యంపై దాడులు జరిపింది. ఈ దాడులకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన స్టేట్మెంటే కారణమని తెలుస్తుంది. తాము టీటీపీని లెక్క చేయమని, ఎట్టి పరిస్థితుల్లో టీటీపీతో చర్చలు జరిపేది లేదని, కేవలం ఆఫ్ఘన్లతో మాత్రమే గుర్తిస్తామని, ఆఫ్ఘనీలతో మాత్రమే చర్చలు జరుపుతామంటూ ఖ్వాజా ఆసిఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగానే ఈ దాడులు జరిగినట్టుగా చెప్తున్నారు. ఇక పాకిస్తాన్ భద్రతా దళాలపై టీటీపీ జరిపిన దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు, 8 మంది సైనికులు గాయపడ్డారు. ఇటీవల నెలల్లో జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇదొకటి. ఇప్పటివరకు పాకిస్తాన్ సైన్యం మరణాల గణాంకాలను ధృవీకరించలేదు. అలాగే టీటీపీ వాదనలు తక్కువ చేసి పాకిస్తాన్ వాదిస్తున్న పరిస్థితి. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కి ఇది పెద్ద సమస్యగా మారబోతోంది. చాలామందిని సైనికులను కూడా చంపి బంధించినట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరి క్షేమ సమాచారం కోసం పాకిస్తాన్లోని ఆ సైనికుల కుటుంబాలు మాత్రం ఆవేదన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ అసీం మునీర్ వారికి ఏం సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దక్షిణ వజీరిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్పై టీటీపీ జరిపిన పెద్ద దాడి ఇది. ఈ నెలలో ఇటీవల కాలంలోనే ఇది పెద్ద దాడి. ఎందుకంటే ఒక చెక్ పోస్ట్పై దాడి చేసి ఏకంగా 25 మందిని చంపడము, పదుల సంఖ్యలో గాయపడ్డారు, కొంతమందిని బందీలుగా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికైతే టీటీపీ తామే క్లెయిమ్ చేసుకుంటున్నారు, తామే ఈ దాడి చేసినట్టుగా. అలాగే దానికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఇక ఆర్మీ డ్రోన్ కూడా ధ్వంసం చేసినట్టుగా మరొక వీడియో రిలీజ్ చేశారు. మొత్తం మీద టీటీపీ దీన్ని క్లెయిమ్ చేసుకుంటున్నప్పటికైతే పాకిస్తాన్ మాత్రం దాడి గణాంకాలను మాత్రం తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది. అంతమంది తమ వైపు నుంచి ప్రాణనష్టం జరగలేదని చెప్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఎక్కడ దీనికి సంబంధించి రియాక్ట్ అయితే అవ్వలేదు. ఒకసారి ఆ స్పాట్ చూద్దాం.
ఇక ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు దాడులకు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులే కారణంగా పాకిస్తాన్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. కాబూల్ ఈ ఆరోపణలు ఖండిస్తోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు పెరుగుతున్న అస్థిరతను హైలైట్ చేస్తూ చూపిస్తోంది. ఇక్కడ ఉగ్రవాద గ్రూపులు బలహీనమైనటువంటి పాలన, చదునైన సరిహద్దులను ఉపయోగించుకుంటున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్ అలాగే టీటీపీ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు అయితే పెరుగుతున్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన కామెంట్లే ఈ తాజా దాడులకు కారణమని తెలుస్తోంది. మొత్తం మీద టీటీపీ చేసిన ఈ అటాక్స్తో ఒకసారిగా పాకిస్తాన్ సైన్యం ఉలిక్కిపడింది. భారీ ఎత్తున ప్రాణ నష్టం అయితే సంభవించిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంటుంది. ఇక ఎప్పుడు దాడులు జరుగుతాయనని భయాందోళనలో పాకిస్తాన్ ఆర్మీ కనబడతా ఉంది. రోజు రోజుకు దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ కూడా అలర్ట్ అవుతోంది. టీటీపీ పాకిస్తాన్ ఆర్మీకి ముచ్చెమటలు పట్టిస్తుంది. ఒక ఉగ్రవాద సంస్థను పాకిస్తాన్ ఆర్మీ అక్కడి సరిహద్దుల్లో ఎదుర్కోలేని పరిస్థితి. అలాంటి పాకిస్తాన్ ఆర్మీ గొప్పలు చెప్పుకుంటుంది. చాలా సందర్భాల్లో భారత్పై అనేకసార్లు పైచేయి సాధించామంటూ చెప్పుకుంటున్నాయి. అన్నీ కూడా దీంతో ఒట్టి మాటలైనా అర్థమవుతుంది. ఒక తీవ్రవాద గ్రూపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల నుంచి చేస్తున్న దాడులను కూడా ఎదుర్కోలేని పాకిస్తాన్ ఆర్మీ భారత్ విషయంలో మాత్రం చేస్తున్న అంతా కూడా అబద్ధాలేనని రుజువవుతుంది. మొత్తం మీద పాకిస్తాన్ ఆర్మీకి అయితే ముచ్చెమటలు కక్కిస్తుంది టీటీపీ. ఇటు బిఎల్ఏ అటు టీటీపీ ఈ రెండు కూడా పాకిస్తాన్ ఆర్మీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా ఆర్మీ చీఫ్ అసీం మునీర్కి అయితే ఇది పెద్ద తలనొప్పిగా మారింది.